హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్పేస్ ట్రావెల్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్పేస్లోకి వెళ్ళాలంటే రాకెట్ అనేది అవసరం అన్న విషయం మనందరికీ తెలిసిందే. రాకెట్తో పాటు మనం ఎప్పుడూ కూడా వినే మరొక పేరు స్పేస్ క్రాఫ్ట్. మరి రాకెట్ కి మరియు స్పేస్ క్రాఫ్ట్ కి మధ్య తేడా ఏంటి? స్పేస్ లోనికి వెళ్ళడానికి ఇవి రెండు ఖచ్చితంగా అవసరమా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాకెట్ మరియు స్పేస్ క్రాఫ్ట్ అనేవి రెండు వేరువేరు. స్పేస్ లోనికి వెళ్ళడానికి వ్యోమగాములు ఈ స్పేస్ క్రాఫ్ట్ లోనే ప్రయాణం చేయవలసి ఉంటుంది. రాకెట్ అనేది స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకువెళ్ళడానికి ఒక సాధనంలా పనిచేస్తూ ఉంటుంది. స్పేస్ లోకి వెళ్ళాక అవసరమయ్యే అన్ని ఎక్విప్మెంట్స్ స్పేస్ క్రాఫ్ట్ లోనే ఉంటాయి. కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళడానికి రాకెట్ మరియు స్పేస్ క్రాఫ్ట్ ఈ రెండు ఎంతో అవసరం. ఇక భూమి నుండి ఎవరైనా స్పేస్ లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా రాకెట్ అనేది అవసరం. అందులో భాగంగానే రాకెట్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాకెట్ అనేది న్యూటన్ యొక్క 3వ చలన సూత్రంపై ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. దీని ప్రకారం చర్యకు ప్రతిచర్య అనేది తప్పకుండా ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఒక బంతిని మనం కిందికి కొట్టినప్పుడు అది మళ్ళీ ఎలా పైకి లేస్తుందో గమనించవచ్చు. రాకెట్ కూడా ఈ సిద్ధాంతం పైనే ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. అలా ఒక రాకెట్ ఒక శాటిలైట్ ని కానీ లేదా సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ని గానీ వ్యోమగాములను గానీ తీసుకువెళ్తూ ఉంటుంది. ఫ్లైట్ నడవాలంటే ఎలా అయితే ఇంధనం కావాలో అలాగే రాకెట్ కి కూడా ఇంధనం అవసరం. ముందుగా ఎప్పుడైతే రాకెట్ ప్రారంభమవుతుందో అప్పుడే దానికి కావలసినంత ఇంధనం అది వాడుకుంటుంది. అప్పుడే అది పైకి బయలుదేరుతుంది. ఫ్లైట్ యొక్క ఇంజన్ నడవడానికి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ సహాయపడితే రాకెట్ యొక్క ఇంజన్ నడవడానికి దానిలో ముందుగానే నింపబడినటువంటి లిక్విడ్ ఆక్సిజన్ అనేది సహాయపడుతూ ఉంటుంది. అందుకే రాకెట్ కి బయట నుండి ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. అందుకే ఇది పైకి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది. ఒక రాకెట్ యొక్క ఇంజన్ లో రెండు ఇంధనాలను వాడుతూ ఉంటారు. అవి ఒకటి లిక్విడ్ ప్రొపెలెంట్స్, రెండు సాలిడ్ ప్రొపెలెంట్స్. కానీ స్పేస్ షటిల్ లో ఎక్కువగా లిక్విడ్ ప్రొపెలెంట్ నే వాడుతూ ఉంటారు. ఇక మెయిన్ రాకెట్ తో పాటు బూస్టర్ రాకెట్స్ కూడా జత చేయబడి ఉంటాయి. ఈ బూస్టర్ రాకెట్స్ రాకెట్ ని స్పేస్ లోనికి తీసుకువెళ్ళడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ రాకెట్స్ లో సాలిడ్ ప్రొపెలెంట్ ని వాడుతూ ఉంటారు. ఇక వీటిలో ఉన్న ఫ్యూయల్ అయిపోగానే మెయిన్ రాకెట్ నుండి ఇవి విడిపోతాయి. ఇక ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ గురించి తెలుసుకుందాం. ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒక విమానం లాగానే పనిచేస్తూ ఉంటుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో వ్యోమగాములకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక స్పేస్ క్రాఫ్ట్ యొక్క ముందు భాగంలో కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ నుండే వ్యోమగాములు దానిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోనికి వెళుతుందో అప్పుడే మెయిన్ రాకెట్ కూడా రిలీజ్ చేయబడుతుంది. ఇక అప్పటి నుండి స్పేస్ క్రాఫ్ట్ యొక్క పని ప్రారంభమవుతుంది. అప్పటి వరకు దాని యొక్క కంట్రోల్ మొత్తం గ్రౌండ్ టీమ్ మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ రాకెట్ నుండి విడిపోయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ లోని వ్యోమగాములే దానిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీ ద్వారా వ్యోమగాములు రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి స్పేస్ లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా రాకెట్ మరియు స్పేస్ క్రాఫ్ట్ అనేది ఎంతో అవసరం. ఇక రాకెట్ ని లాంచ్ చేయడానికి అవసరమైందే లాంచ్ ప్యాడ్. ఈ లాంచ్ ప్యాడ్ ద్వారానే రాకెట్ ని స్పేస్ లోకి వెళ్ళడానికి రెడీ చేయడం జరుగుతుంది. రాకెట్ తీసుకుపోయేటువంటి పేలోడ్ మీద ఆధారపడి లాంచ్ ప్యాడ్ ని మారుస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది వ్యోమగాములకు ఒక హోటల్ లా పనిచేస్తూ ఉంటుంది. దీనిలో వ్యోమగాములకు కావలసినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. స్పేస్ లోనికి వెళ్లిన ఏ వ్యోమగాములైనా ఇక్కడ నుండే తమ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇక స్పేస్ లో తమ యొక్క కార్యకలాపాలు ముగిసిన తర్వాత వ్యోమగాములు మళ్ళీ భూమికి ఎలా వస్తారు అనేది తెలుసుకుందాం. భూమి నుండి స్పేస్ లోకి వెళ్ళడానికి స్పేస్ క్రాఫ్ట్ కి రాకెట్ అవసరం ఉంటుంది. కానీ స్పేస్ నుండి భూమికి రావడానికి స్పేస్ క్రాఫ్ట్ కి ఎటువంటి రాకెట్ అవసరం లేదు. కానీ ఈ ప్రాసెస్ మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ నుండి క్రిందకు వచ్చేటప్పుడు గంటకి 17,500 మైల్స్ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్
క్రాఫ్ట్ భూమి యొక్క కక్షలోకి ప్రవేశించేటప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ భూ వాతావరణంలోకి ప్రవేశించిందో అప్పుడు అత్యంత వేడి గాలులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా అప్పుడప్పుడు స్పేస్ క్రాఫ్ట్ కి ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. ఇక ఇటువంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండడానికే స్పేస్ క్రాఫ్ట్ పైన హీట్ రెసిస్టెన్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీద దిగడానికి సిద్ధమవుతుందో అప్పుడు ఇది ఫ్లైట్ లాగా భూమికి సమాంతరంగా ఎగురుతూ ఉంటుంది. ఇక స్పేస్ క్రాఫ్ట్ యొక్క నెక్స్ట్ స్టెప్ ల్యాండింగ్. ఈ ల్యాండింగ్ అనేది స్పేస్ క్రాఫ్ట్ కి అత్యంత కీలకమైనది. ఒక ఫ్లైట్ ల్యాండింగ్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో స్పేస్ క్రాఫ్ట్ యొక్క ల్యాండింగ్ ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది. కానీ ఫ్లైట్ తో పోల్చి చూసినట్లయితే స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్పేస్ క్రాఫ్ట్ యొక్క ల్యాండింగ్ సమయంలో వెనక ఒక పారాషూట్ అనేది ఓపెన్ అవుతుంది. అలా వ్యోమగాములు అంతరిక్షం నుండి భూమికి చేరుకుంటారు. కానీ ఒకప్పటి స్పేస్ క్రాఫ్ట్స్ అయినటువంటి మెర్క్యూరీ, జెమిని, అపోలో, సోయజ్ వంటి వాటిని నీటిలో ల్యాండ్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియనే స్ప్లాష్ డౌన్ అని అంటారు. కానీ ఈ పద్ధతిని ఇప్పుడు అతి తక్కువగా వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఈ పద్ధతిలో స్పేస్ క్రాఫ్ట్ అనేది మునిగిపోయే ప్రమాదం ఎక్కువ. ఈ ప్రక్రియ ద్వారా వ్యోమగాములకు ప్రమాదం అనేది కూడా ఏర్పడవచ్చు. ఇక వ్యోమగాములు ఎప్పుడైనా స్పేస్ లోకి వెళ్లేటప్పుడు మరియు అక్కడ నుండి క్రిందకి వచ్చేటప్పుడు ఆరెంజ్ కలర్ సూట్ ని మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. కానీ స్పేస్ లో మాత్రం వైట్ సూట్ ని వినియోగిస్తూ ఉంటారు. అలా ఎందుకంటే వ్యోమగాములు వెళ్లేటప్పుడు లేదా వచ్చేటప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించినట్లయితే వారిని ఈజీగా గుర్తుపట్టేందుకు వీలుగా ఈ ఆరెంజ్ సూట్ ని ధరిస్తూ ఉంటారు. ఇక స్పేస్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కనిపించే విధంగా వైట్ సూట్ ని ధరిస్తూ ఉంటారు. ఇక ఆరెంజ్ సూట్ ని అడ్వాన్స్డ్ క్రూ ఎస్కేప్ అని, వైట్ సూట్ ని ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ అని పిలుస్తూ ఉంటారు. ఈ రెండు సూట్లను కూడా వ్యోమగాముల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని తయారు చేయడం జరిగింది. ఇక స్పేస్ క్రాఫ్ట్ ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇక టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో రాకెట్ ని కూడా రీయూజ్ చేసుకునే విధంగా రూపొందించడం అనేది జరుగుతుంది. ఇటువంటి వాటికి ముందుగా బాటలు వేసింది ఒక ప్రైవేట్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ అని చెప్పవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.